హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీలో. ముందుగా బిర్యానీ కోసం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం క్లీన్ చేసుకుని పెట్టుకున్న చికెన్లో హోల్ గరం మసాలా అండి, ఇలాచీ, లవంగ, చెక్క, పట్ట, మొగ్గ అన్నీ సరిపడా తీసుకొని వేసుకోవాలండి. తర్వాత కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు అట్లా అన్నీ వేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి. ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, అలాగే కాజు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. కొంచెం గీ వేసుకున్నానండి మ్యారినేట్ చేసుకోవడానికి. అలానే గీ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ కోసం గీ. దెన్ వన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, ఇదేనండి టేస్ట్ ఇచ్చేది బిర్యానీకి. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, కాజు పేస్ట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను మ్యారినేట్ చేసుకోవడానికి. దాంతోపాటు ఒక హాఫ్ పీస్ లెమన్ అండి, అది కూడా వేసుకొని నీట్గా చక్కగా కలుపుకొని 2 hours మనం దీన్ని రెస్ట్ ఇచ్చుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా పీస్కి మనకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి 2 hours. ఇప్పుడు రైస్ కోసం నేను స్టవ్ మీద గిన్నెలో వాటర్ పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలానే ఇందాక మనం కొంచెం గరం మసాలా దినుసులు వేసుకున్నాం కదండి. ఇక్కడ కూడా ఫ్లేవర్ కోసం పట్ట, ఇలాచి, మొగ్గ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని తగినంత సాల్ట్, చికెన్కి సరిపడా అక్కడ వేసుకున్నామండి మ్యారినేషన్లో. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్, రైస్ అతుక్కోకుండా విడివిడిగా రావడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకొని బాయిల్ అవుతుండగా నేను 1/2 hour కడిగి నానబెట్టుకున్నానండి బాస్మతి రైస్. అవి కూడా వేసుకొని రైస్ కుక్ చేసుకుంటున్నాను. 70% కుక్ అయ్యేలా కుక్ చేసుకోవాలండి. రైస్ కుక్ అవుతుండగానే నేను వేరే స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని దాంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని కొంచెం ఒక 2 minutes అలా ఫ్రై చేసుకోవాలండి. బాగా కొంచెం ఫ్రై అవుతుండగా మనము 70% కుక్ అయిన రైస్ని దీని మీద లేయర్స్లా వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. చూడండి 70% మాత్రమే కుక్ అవ్వాలి, మిగతా 70% మనం దమ్ పెట్టేటప్పుడు కుక్ అవుతుందండి. అలా లేయర్గా నీట్గా రైస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వెడల్పు గిన్నె తీసుకోండి. వెడల్పు గిన్నె తీసుకుంటే మనకి దమ్ అనేది కింద అతుక్కోకుండా, ఏ స్మెల్ రాకుండా నీట్గా దమ్ అవుతుంది. మనం ఇరుకు గిన్నె తీసుకుంటే కనుక ప్లేస్ సరిపోక రైస్ అనేది మెత్తగా అయిపోవడము, చికెన్ మాడిపోవడం జరుగుద్ది. రైస్ వేసుకొని దాని మీద కొంచెం ఫుడ్ కలరు, బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం. లైట్గా గీ కూడా పైన వేసుకొని నేను ఇప్పుడు దమ్ పెట్టుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా తవా పెట్టుకొని, తవా మీద మనం ఈ దమ్ గిన్నె పెట్టుకొని న్యూస్ పేపర్తో మొత్తం ఆవిరి అనేది బయటకు పోకుండా ఫోల్డ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 minutes, అలానే లో ఫ్లేమ్ మీద ఇంకో 20 minutes నీట్గా దమ్ చేసుకోవాలండి. ఆవిరి అనేది బయటికి రాకుండా పైన వెయిట్ అనేది పెట్టుకుంటున్నాను నేను. వెయిట్ పెట్టుకొని లో ఫ్లేమ్ అలానే మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 minutes తర్వాత మనకు ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా, కింద పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా వచ్చిందండి బిర్యానీ అయితే మాత్రం. నేను ముందు చెప్పాను కదా, బ్రౌన్ ఆనియన్స్, కాజు పేస్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి ఇలాగా. థ్యాంక్ యూ.